ఊరు మీ అమ్మ కడుపులు మాడా దండలేసి చంపేస్తారా? కూర్చోండి కూర్చోండి. సారీ సార్ మీరు దండంలో ఇరుక్కుపోయిన సంగతి మర్చిపోయాం. కానీ ఇప్పుడు మంత్రి వెంకోబరావు గారికి గన్నీ బుక్ తరపున బుష్ లాడెన్ గారు మెడల్ ప్రజెంట్ చేస్తారు. అగాగు ఉండటానికి అడుగుతున్నాడు కానీ బొర్రలేదు వీడికి. మెడలో పడి వేస్తున్నాడేంట్రా బాబు. పోన్లే పళ్ళిమని మనకు తెలుసుకుని ఇది తెల్ల కదా. ఏరా ఈ మెడల్తో పాటు వారికి గన్నీ బుక్ కూడా ప్రజెంట్ చేస్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే చాలా బాధగా కూడా ఉంది. సంతోషం ఏమిటంటే లాడెన్ బుష్ గారు బుష్ లాడెన్ గారు ఎక్కడో అమెరికా నుంచి అంత దూరం నుంచి నా కోసం రావడం సంతోషం. ఇంకా బాధ ఏమిటంటే ఆయన ఇక్కడికి వచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఓ 5 స్టార్ హోటల్లో దిగడం. అందుకని గన్నీ బుక్ కమిటీ వారికి ముందు ముందు ఇలాంటి ఇబ్బందులు లేకుండా సొంత గెస్ట్ హౌస్లు కట్టుకోవడానికి మన అసెంబ్లీ పక్కనే 500 ఎకరాలు కేటాయిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ. ఏంటి అసెంబ్లీ పక్కన 500 ఎకరాల? ఎక్కడుంది? అది పబ్లిక్ గార్డెన్ కదా. ఇంకా నయం, అసెంబ్లీ రాసిస్తానలేదు. మీ వాగ్దానం ప్రెస్ వాళ్ళకి నచ్చినట్లేదు. రేపు పేపర్లో ఏం రాసేస్తారో ఏంటో. నేనున్నాను కదా, వాళ్ళకి ఎలా జలకిస్తానో చూడు. మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా సొంత ఇల్లు కట్టుకోవడానికి గాను అసెంబ్లీ పక్కన ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్ కేటాయిస్తున్నాను. తినండి. నాకు పప్పు వద్దు. ఉప్పా కాదురా, పప్పు. తినరా. మింగో. చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి. గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు. ఏడిశాడు. మమ్మీ కాదు, ఇది డాడీ రాజ్యం. కలుపు. ముందు పప్పు తినాలి, ఆ తర్వాతే పెరుగు. తిన. వేలుడంత లేవు, నీకే అంత పొగరుంటే నాకెంత ఉండాలి? రాయ్ ఆగరా, ఆగక్కడ. నువ్వేంటి అక్కడున్నావు? మా బాబు నీకు దండం పెడతాను, ఒకసారి నార్మల్. అమ్మా అరే నువ్వేంటి ఎక్కడున్నావు? వెళ్ళి లోపలికి. కర్మ చంపుతున్నావా? పద. ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయితే చచ్చిపోతారా? నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావేంట్రా? ఏంటా ఏంట్రా ఏంటంటే బంగ్లా రంగేస్తావు తెలుసు కదా, వచ్చేసరికి గేట్ తెరుస్తావు తెలీదు. ప్యాకెట్ డ్రెస్ వేసుకోవడం సాయి కుమార్ లో ఫీల్ అవుతున్నావా? నడిది దరిద్రుడా నువ్వు బానే. అబ్బో అబ్బో అబ్బో. ఆహా ఇదేరా ప్యాలెస్, రాజభవనం. రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా? మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో. రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకినట్టు ఆ జంపింగ్ ఏంట్రా? సూది మోపిన శబ్దం వచ్చిందంటే చంపవతల పడేస్తాను. వాళ్ళు మనం చూస్తే ఏమనుకుంటారా?
కోడిగుడ్లు దిప్పినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే దింపండిరా. దింపండి 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 దింపండి. అబ్బా మీ అమ్మ కడుపులు మాడ పడేస్తారంట్రా. ఇప్పుడే కదా చెప్పలేను. ఒరే నానా తిప్పులు పడి ఈ బంగ్లా మేనేజర్ కాళ్ళు పట్టుకుని ₹1,00,000 కాంట్రాక్ట్ సంపాదించుకున్నాను రా. నీకు దండం పెడతాను. నా నోట్లో మట్టి కొట్టగట్రా రే. ఒరే జూలో ఉండాల్సిన జంతువురా మీరు నాకు దాపురించారేట్రా. అమ్మ రే అప్రసెంట్లారా చంపేస్తాను. జాగ్రత్త ఎత్తండి. గోతిగా నక్కలా చూపెట్రా. నీ ముక్కు కొరుకుతా. చెప్పండి. ఆ పొట్టాడితో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు, మేము వెళ్తున్నాం. అలా అంటే ఎలా కుదురుతుందిరా? అన్నిటికీ ఒప్పుకునేగా వచ్చాం. అవును, 30 రోజులైనా ఉండి తీరాలి. ఆ వల్ల కాదు. పోనీ 15 రోజులైనా ఉందాం. సరే కుదరదు కానీ 3 రోజుల్లో జెండా ఇచ్చేద్దాం. ఓకే ఏంటి మీటింగ్ పెట్టారండి ఇక్కడ? సామాన్ తెచ్చమన్నారు కదా. ఏంటి ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంటి బాబు? ఆ లుక్ ఏంటి? ఎందుకలా చూస్తున్నావు? ఇతనేంటి? ఇతని దగ్గర నేను పని చేస్తున్నానా? నా దగ్గర ఇతను పని చేస్తున్నాడా? అబ్బో అరే తింటే తింటరా. తీసుకెళ్ళరా ప్లీజ్. అబ్బా నీకు అల్లరి ఎక్కువైంది. ఇలా అల్లరి చేసావంటే కొట్టేస్తా. నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను. డబ్బులేనా? లేవు నాన్న. నేను వచ్చిన డబ్బులు అడగడానికి కదా నాన్న. ఇన్నాళ్ళ నుంచి షాప్ లో నువ్వు ఒక్కడే కష్టపడుతున్నావు కదా, ఇవాళ నుంచి నేను కూడా నీకు బిజినెస్ లో సాయం చేద్దాం అనుకుంటున్నాను. చూసామంటారా నా సన్ను బిజినెస్ లో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సీడ్ ఒకటేస్తే చెట్టు ఇంకోటి మొలవదో. పులి కడుపున పులే పుడుతుంది. నాన్న ఇది నీ షాపు, నీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకో. అమ్ముకోండి అమ్ముకోండి, మీ కొట్టే కదా. చూసామంటారా మా వాడు ఎంటర్ చేయడం లేదు. కస్టమర్ మీద కస్టమర్ వచ్చేస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ చీరలు ఇంకా రాలేదు మేడం. ఏమండి ఆవిడ మీకు ఉర్దూ నమస్కారం చెప్తుందండి. ఓహో నమస్కారం అమ్మా. ఏం కావాలి? నానా ఈవిడ గారికి చీరలు చూపించు. అలాగే నాన్న. అయ్యే బేగం అయ్యే బయటే. ఏమాయేనో ఏంటో ఈ పురకాల ఊపిరాడక చూస్తున్నాను. ఆ చీరలు తొందరగా చూపించు. జస్ట్ మినిట్. ఈ చీర ఎలా ఉందో చెప్పండి. జస్ట్ 15 ఉంది. ఆ చీర ఖరీదు 150 కదా. లేవుల మీద పక్కన ఇంకో సున్నా చచ్చావా? నేను రాసింది 150 అండి. మీ అబ్బాయి ఇంకో సున్నా చచ్చి చెప్పుంటాడు. చివరికి మీ మిగిలేది ఐకష్ట సున్నాయే. ఏ దేకే జపాన్ జార్జెట్ ఎలా కట్టినా బట్ట నలగదు. దో బార్ బోలానా 2000. దీని టెండూల్కర్ కాదు. ఈ ఉపోద్ఘాతాలను ఆపి ఆ కాశ్మీర్ సిల్క్ చీరలు తొందరగా చూపి తగలడు. నమస్తే రామరా. అమ్మ నాన్న బాగున్నారా? రేపు నా బర్త్డే. వెరీ గుడ్. సారీ తీసుకుందామని వచ్చాను. సెలెక్ట్ చేసుకోమా. హాయ్ స్వప్న. హలో కాశీ. వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటి ఇలా వచ్చావు? నాకు మంచి సారీ కావాలి. మీరు కొట్టేందుకు మేము తెస్తున్నాగా. బేగం తెలుగు రాదు ఏదో అనుకున్నట్టుంది. నువ్వు సారీస్ చూడు స్వప్న. ఏ టైప్? ఈ సారీ చూడు స్వప్న. ఈ సారీ. ఆ బుర్కాలో ఉన్న లేడీని చీరలు కొట్టేస్తుంది. ఆ లేడీ అంతే. ఆ లేడీ అంతే. అది లేడీ కాదు, కేడీ. ఈ సారీ నీకు చాలా బాగుంది. సరే ఇది ప్యాక్ చేయమని చెప్పు. రేపు నా బర్త్డే, నువ్వు తప్పకుండా రావాలి. అబ్బులు కూడా చెప్పానని చెప్పు. అంకుల్ ఆ బుర్కాలో ఉన్నావిడ మీ చీరలన్నీ కొట్టేసి బుర్కాలు దాచేస్తుంది. చూసుకోండి. ఏంటి ఎంతసేపు బేరమాడింది ఈ ముస్టేయడానికా? నువ్వా ముసుగులో ముంతాజ్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఔరంగజేబు ఉంటాడు అనుకోలేదు. ఇంతకి నీ జేబులో ఏంట్రా?
బుర్కా వేసుకుని నన్నే మోసం చేస్తావరా మిత్రద్రోహి. నువ్వే కదా తీసుకెళ్తాను. వదలండి వదలండి. నన్ను వదిలేరా, నేను దూకేస్తాను. వద్దు బాబాయ్, దూకితే చచ్చిపోతావు. చచ్చిపోవాలనే కదరా దూకేది, నేను దూకేస్తాను. ఇప్పుడు ఏమైంది బాబాయ్? స్నేహానికి ద్రోహం చేశాను కదరా, నేను ఎన్ని దెబ్బలు కొట్టాను, నువ్వు ఎంతో ఫీల్ అయి ఉంటావు. నాలంటాడు బతకూడదు, నేను దూకేస్తాను. నోటి మీద కొట్టావు కదా బాబాయ్, అందుకు కూడా నేను ఫీల్ అవ్వలేదు. పొట్టలో గుద్దా కదరా, నేను దూకేస్తాను. దానికి నేను ఫీల్ అవ్వలేదు బాబాయ్. కొట్లో పనాడి చేత కూడా కొట్టించా కదరా, అందుకు కూడా నేను ఫీల్ అవ్వలేదు బాబాయ్. ఏమరా నాకెందుకో డౌట్ గా, నువ్వు ఫీల్ అయ్యే ఉంటావు. నిజంగా ఫీల్ అవ్వలేదు బాబాయ్. ఏది ఇంకోసారి చెప్పు. ఫీల్ అవ్వలేదు 3 సార్లు చెప్పారు కదా బాబాయ్, చాలా. అయితే ఇంకో ఐడియా ఇద్దాం. అయ్యో నేను దూకేస్తా. రామ్ 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 రామ్. వస్తాం. బాగున్నావా బేట? నాన్న ఎట్టా ఉంది? అదోలా ఉంటే అపోలోలో చేర్చాం. ఏమి రోగం వచ్చింది? బ్లడ్ క్యాన్సర్. మాకి దోస్కి బ్లడ్ క్యాన్సర్. మరి ఈ విషయం వాడు మాకి ఎప్పుడు చెప్పలేదు. ఆయనకి తెలిస్తే కదా మీతో చెప్పడానికి. అసలు ఆ మాటకు వస్తే నాకు కూడా వీడు చెప్పాక తెలిసింది కదరా. అమ్మ బర్త్నిస్తే అపోలో రీబర్త్నిస్తుందంటారు. ఆ నమ్మకంతోనే వార్డ్ నెంబర్ 19 లో చేర్పించాం. ఈ ఉంగరం తీసుకుని డబ్బులు ఇవ్వండి, నాన్నకి మెడిసిన్స్ కొనాలి. వార్డు నెంబర్ ఎంత చెప్పింది? ఎంత చెప్పానో సరిగ్గా గుర్తులేదు, వెళ్ళి ఫోన్ చేస్తాను. ఒరే రాజు, ఆ ఏజ్ లో ఆనందమే వేర్రా. కూర్చోరా. ఏం కావాలి సార్? చల్లగా ఉంటే 2 ఐస్ క్రీమ్లు తీసుకురా. అలాగే సార్. ఒరే నీకే కాదురా, నాకు ఒక లవ్ స్టోరీ ఉంది తెలుసా? నీకా? అందరూ చెబితే వైదీశ్వరుడు కోయిల దగ్గర తంబజాతకం చెప్పించుకోవడానికి వెళ్ళాను. అక్కడ జ్యోతిష్కుడు తాళపత్ర గ్రంథాలు తిరిగేసి, బాబు నీ జాతకం చెబుతాను విను అని ఏం చెప్పాడంటే, 400 సంవత్సరాల క్రితం ఒక రాజుగారి దగ్గర కోట కాపలా కాసే సైనికున్నట్టు నేను. రోజు యువరాణి గారు నా కళ్ళ ముందు నుంచి అలా గుడికి వెళ్ళేవారు. నేను యువరాణి గారిని అలా చూస్తూ ఉండేవాడిని. ఒక రోజు యువరాణి గారు పల్లకి దిగి నా దగ్గరికి వచ్చారు. నాకుండే దడదలాడింది. ఏంటి రోజు నన్ను చూస్తున్నావు అని అడిగారు. ధైర్యం చేసి పోతే పోయిననుకుని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాను. ఆవిడ చిరునవ్వు నవ్వింది. అమ్మాయి ఒప్పేసుకుంది అనుకున్నాను, కానీ సరిగ్గా అక్కడే మెలికి పెట్టింది. ఏం పెట్టింది? నువ్వు ఉన్న చోటే 100 రోజులు రాత్రి అనక పగలనక నిద్రాహారాలు మాని అలా ఉండు, 100వ రోజునే వచ్చిన అభిప్రాయం చెబుతాను అంది. మీరు అభిప్రాయం చెప్పలే గాని 200 రోజులు ఉంటాను అన్నాను. యువరాణి గారు అలా చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయారు. నేను స్టైల్ గా ఒంటికాలి మీద నుంచున్నాను. 24 గంటల గడవక ముందే 2వ కాలు భూ గంటేసింది. 10వ రోజున నాలిక పిడతగట్టుకుపోయింది. యువరాణి గారు మాత్రం నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 30వ రోజున కీళ్ళన్నీ పట్లు వదిలేసినాయి. యువరాణి గారు మాత్రం నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 60వ రోజున గడ్డం భూ గంటింది, ముఖం పీక్కుపోయింది. యువరాణి మాత్రం ఎప్పట్లాగే నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 80వ రోజున కళ్ళు మసకబారిపోయింది. కళ్ళెదురుగుండా యువరాణి వెళ్తుందో యువరాజు వెళ్తున్నాడో గుర్తుపట్టని పరిస్థితి ఏర్పడింది. 90వ రోజున చస్తానో బతుకుతానో తెలియదు, గుండె చప్పుల్లో మార్పు వచ్చింది. 99వ రోజే జరిగింది. ఏం జరిగింది? అక్కడి నుంచి నేను అలా వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయావరా? నాకేం తెలుసురా, అదే విషయం నేను జ్యోతిష్కుని అడిగాను. ఆయన తాళపత్ర గ్రంథాన్ని బోర్లయ్యే చూసి తొక్కలో ప్రేమ కోసం 99 రోజులు ఇక్కడ ఉండాలా అన్న జ్ఞానోదయం కలిగి లెక్కి వెళ్ళిపోయానంట. నీ ప్రేమ లాంటిది కాదు నా ప్రేమ. సర్లేరా, నువ్వు అమర ప్రేమికుడివి. ఇంతకీ నీ ప్రియురాల్ని నువ్వు ముద్దుగా ఏమని పిలుస్తావు? ధను. ఏంటి? ధను.
యాక్షన్ ఎందుకు ఇలా కొడుతున్నారు? నాకు ఇలాగే కొట్టవచ్చు, ఇంకోలా కొట్టవు రాదు. చిన్నప్పుడు నేర్చుకోలేదు. నీకు పాట కావాలా, డాన్స్ కావాలా, షికారు కావాలా? నా మరదలతో లోరాయికి ఊరంటే తిరుగుతారా? నేను చెప్పేస్తాను, చచ్చిపో. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు అలివేలు అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం